నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. యావత్ తెలంగాణ స్టేట్ మొత్తం ఇప్పుడు బీజేపీ రగడ కనపడతా ఉంది ఎక్కువగా. దీనికి సంబంధించి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావుని నియమించిన మెయిన్ ఈ విషయానికి సంబంధించి చుట్టూరు కూడా చాలామంది బీజేపీ ప్రధాన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కొంతమంది స్వతహాగా మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దీనికి వ్యతిరేకంగా రామచంద్రరావుని ఏదైతే బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత దీనికి సంబంధించి ఒక ప్రధాన వార్త అయితే మనకు కనపడతా ఉంది. చూడొచ్చు, బీజేపీ స్టేట్ చీఫ్గా రామచంద్రరావు, ఏకగ్రీవమే దాఖలైన ఒకే ఒక నామినేషన్, ఉస్మానియా ఉద్యమ పతాకకు కిరీటం, రాడికల్స్ను ఎదురొడ్డిన ఉస్మానియాలో ఏవీపీ జెండాను ఎగరవేసిన నేత, ప్రధానంగా విద్యార్థుల సమస్యలపై పోరాటంలో లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి, అలాగే పేదలు బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసిన న్యాయవాది. సో అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం రామచంద్రరావుది. హైకమాండ్ నిర్ణయంపై సీనియర్లు హర్షం, ఎంపీ ఈటల రాజేందర్కు మొండి చెయ్యి. ఇది ప్రధానంగా కనపడుతున్న పాయింట్స్. అది కూడా బీజేపీ అధిష్టానం చెప్తున్న ఎందుకు రామచంద్రరావుని అధ్యక్షుడిగా నియమించారనే పాయింట్ మీద బీజేపీ నుంచి వస్తున్న పాయింట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తున్న క్లారిటీ దీనికి సంబంధించి. కానీ ఇక్కడ రామచంద్రరావుకి ఉన్న క్వాలిటీస్ ఏదైతే న్యాయవాదో, లేకపోతే అందరినీ సమన్వయంగా కలుపుకుపోయే వ్యక్తనో, లేకపోతే ఇవన్నీ కాదు, కార్యకర్తలు ఏదైతే బీజేపీ నుంచి ఆశిస్తున్న విషయం ఏంటంటే, ఏదైతే అధ్యక్షుడి నుంచి ఆశిస్తున్న విషయాలు ప్రధానంగా మాస్ లీడర్ కావాలి తెలంగాణలో, అటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి ధీటుగా పోరాడే వ్యక్తి కావాలనేది మొదటి నుంచి కూడా అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ప్రధాన నాయకులు కావచ్చు, ఆశిస్తున్న అధ్యక్ష పదవికి ఆశిస్తున్న వ్యక్తులు కావచ్చు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక మాస్ లీడర్ కావాలి, ఖచ్చితంగా ఎదురొడ్డి పోరాడే వ్యక్తి కావాలనేది. సో కిషన్ రెడ్డి హయాంలో మనం చూసుకుంటే ఆయన ఒక కేంద్ర మంత్రిగా నియమితులు అయిన తర్వాత నుంచి కూడా బీజేపీ పెద్దగా ఎక్కడా కూడా చేసిన కార్యక్రమాలు కావచ్చు, బీజేపీకి బూస్ట్ అయ్యే కార్యక్రమాలు కావచ్చు, ఎక్కడ జరిగినట్టుగా కనపడట్లేదు. సో ఈటల రాజేందర్ గారు కూడా చాలా సమస్యల మీద పోరాటం జరిగింది. హైడ్రా అంశాలు కావచ్చు, చాలా విషయాల మీద పోరాడినా కూడా ఈటల రాజేందర్కి ఈ అధ్యక్ష పదవి వస్తుందనేది చాలామంది కార్యకర్తల్లో చాలామంది భావించిన విషయం మాత్రం నిజం, వాస్తవం అది. కాకపోతే ఈటల రాజేందర్కి బీజేపీకి ఎక్కడా కూడా లింక్ కుదరని విషయాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఆయన లెఫ్ట్ భావజాలాలు ఉన్న వ్యక్తి. సో ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీకి రావడం జరిగింది. సో బీజేపీ భావజాలాలు వేరు, అలాగే ఈటల రాజేందర్ భావజాలాలు వేరు. సో ఇక్కడ కలవకపోవడం అనేది ఒక అంశం అయితే, ప్రధానంగా బండి సంజయ్ పేరు కూడా వినపడడం జరిగింది. ఒక 5 పేర్లు ప్రధానంగా ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, డీకే అరుణ అంశాలు కావచ్చు, లేదంటే ధర్మపురి అరవింద్ అనే వ్యాఖ్యలు కూడా జరగడం జరిగింది. ఆయన చాలా కాన్ఫిడెంట్గా కూడా మీడియా ముందు మాట్లాడడం జరిగింది, ధర్మపురి అరవింద్ ఎవరైతే ఉన్నారో. సో ఇక్కడ కార్యకర్తలు మైండ్లో ఈ 5 పేర్లే ఉండడం, ఇప్పుడు కొత్త పేరు తెర మీదకి రావడం అనేది కొంత ఇక్కడ ఈ ఆగ్రహానికి కారణమవుతా ఉంది. సో ఇప్పుడు రామచంద్రరావు గారు కరెక్ట్ కాదా అనే అంశం మీద మనం మాట్లాడితే, ఆయన ఒకందుకు ఆయన మంచిదే, కాకపోతే ఇక్కడ కావాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఇటు ధీటుగా ఒక మాస్ లీడర్, ఒక కౌంటర్ ఇచ్చే మాస్ లీడర్ కావాలి తెలంగాణకి. మరి ఆ రీతిలో మరి రామచంద్రరావు గారు వర్క్ చేస్తారా? ఎందుకంటే ఆల్రెడీ 1.5 సంవత్సరం అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. ఇప్పుడు దాకా కూడా బీజేపీ నుంచి ఏ ఇష్యూ మీద కూడా ర్యాష్గా కానీ ఒక ఫైర్గా వెళ్ళిన ఫైర్ బ్రాంచ్ ఎక్కడా కనపడట్లే. ఒక అధ్యక్ష పదవి నుంచి కిషన్ రెడ్డి గారు అయితే కానీ ఎవరు కూడా పెద్దగా ఏ అంశం మీద రియాక్ట్ అయిన విషయాలు మనకు కనపడట్లే. సో ఆ ప్లేస్ని ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ స్థాయిలో ఉన్న ఈ రేసులో ఖచ్చితంగా బీఆర్ఎస్ని ఇముడించే నాయకుడు కావాలి. ఈ మధ్యలో ఒక పోటీ తత్వంగా బీజేపీని నడిపించే నాయకుడు కావాలి. మరి అలాంటి నాయకత్వం మరి రామచంద్రరావులో ఉందా అనేది ఒక అంశం. ఒక మాస్ లీడర్ అవ్వగలడా రామచంద్రరావు? ఈ 3 ఏళ్లలో అతను ఏమన్నా ధీటుగా మరి బీజేపీని 2nd ప్లేస్లోకో లేకపోతే 1st ప్లేస్లోకి తీసుకొచ్చి గెలిపించే స్థాయిలో ఆయన పోరాడగలడా అనే ఈ క్వశ్చన్స్, ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్రజల్లో కావచ్చు, బీజేపీ కార్యకర్తల్లో కావచ్చు, ప్రధానంగా బీజేపీ నాయకుల్లో కావచ్చు, ఈ పాయింట్స్ అనేవి ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి.
ఈ డౌట్స్ అనేవి వినపడతా ఉన్నాయి. మరి వీటన్నిటికీ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నంగా ఇప్పుడు అధిష్టానం కూడా చెప్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. చాలామంది కార్యకర్తలు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇక మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు తెలంగాణలో, ఖచ్చితంగా బీజేపీ పతనం ఇక్కడితో కన్ఫర్మ్ అయిపోయిందంటూ కూడా కొంతమంది నాయకులు కావచ్చు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో రాజాసింగ్ లాంటి వాళ్ళు పార్టీకి రాజీనామా చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా చూడాలి. ఎందుకంటే ఇది పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన తీర్మానమా లేదంటే రాజాసింగ్ స్వతహాగా తీసుకున్న తీర్మానం అనేది కూడా చాలా అనుమానాలు ఉన్నాయి చాలామందిలో. మరి రాజాసింగ్ ఏ పార్టీలోకి వెళ్తారు? ఎందుకంటే రాజాసింగ్కి ఇంకా అవకాశం లేదు, ఏ పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన హిందుత్వ భావజాలాలు ఉన్న వ్యక్తి, క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. ఆయన మొదటి నుంచి కూడా హిందుత్వం మీద పోరాడుతున్న వ్యక్తి కాబట్టి ఇంకా ఏ పార్టీలోకి ఆయన ఇమిడే ఛాన్స్ లేదు. అటు కాంగ్రెస్లోకి వెళ్ళలేరు, ఇటు బీజేపీలోకి వెళ్ళలేడు. సో ఈ టైంలో మళ్ళీ బీజేపీ అధిష్టానం వెళ్ళి బుజ్జగించి ఇట్లాంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ బీజేపీలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందేమో, కానీ లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా అతను ఉండాల్సిందే. మరి ఈ టైంలో బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి రామచంద్ర గారి మీద వచ్చిన ఏదైతే కన్ఫర్మేషన్ అయిన అధ్యక్ష పదవికి రామచంద్ర గారిని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇటు ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు చాలామంది సైలెంట్గా ఉన్నారు. అసలు ఈటల రాజేందర్ గారు అయితే అసలు కనీసం పార్టీ ఆఫీసులో కూడా అడుగు పెట్టిన పరిస్థితి మనం చూసాం. నిన్న అంతమంది నాయకులు వచ్చినా కూడా ధర్మపురి అరవింద్ గారు అంత ఇదిలో ఉన్నా కూడా ఆయన రావడం జరిగింది. మరి అలాంటిది మరి ఈటల రాజేందర్ గారికి సంబంధించి చాలామంది చెప్తా ఉన్నారు అతను ఇప్పటికి అలిగారు అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఈటల రాజేందర్ని అయితే ముందంజలో పెట్టే ఛాన్స్ అయితే లేదు. అలాగే రాజాసింగ్ కూడా అంత అవకాశం ఇవ్వరు, ఎందుకంటే అవకాశం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా పార్టీలో సభ్యత్వం దాదాపు 10 ఏళ్ళు ఉండాలి అనే ఒక నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా అధిష్టానం తీసుకునే నిర్ణయాల్లో ఎటువంటి మార్పు లేనట్టుగానే కనపడుతుంది. మరి ఈ టైంలో మరి రామచంద్రరావు గారు ఎట్లా ఈ బీజేపీని ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది, మరి వచ్చే ఎలక్షన్స్లో నెగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక పక్క జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, అలాగే కొన్ని చోట్ల ఒక 10 చోట్ల నుంచి ఇప్పటికే మనం చూసాం ఎమ్మెల్యేల జంప్కి సంబంధించి కూడా కొన్ని ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి త్వరలో. మరి ఈ ఎలక్షన్స్కి సంబంధించి అలాగే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి కాబట్టి మరి ఈ ఎన్నికల్లో అంతే దూకుడుగా బీజేపీని తీసుకెళ్లే నాయకత్వం వహిస్తారా అనేది కూడా ఒక డౌట్ అందరిలో ఉంది. చూద్దాం. మరి ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు మళ్ళీ ఇంకొక డెసిజన్ తీసుకునే ఛాన్స్ ఉందా? ఆయన ఆల్రెడీ ఇప్పటికీ అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ ఉందా ఈటల రాజేందర్ అనే ఒక డౌట్ కూడా అందరిలో వ్యక్తం అవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ మారే ఛాన్స్ ఉంది, లేదా కొత్త పార్టీ పెడతారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి బీజేపీ దూకుడు పెంచాలంటే ఖచ్చితంగా ఒక మాస్ లీడర్ని అయితే ముందు పెట్టాల్సిన కారణం ఉంది. కానీ ఈ డెసిషన్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పలువురు కూడా స్పందించడం జరిగింది. ఏదేమైనా రానున్న రోజుల్లో మరి బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా నిలుస్తుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి OK టీవీ.